ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలము మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 14వ వచనము. నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటకు వచ్చి సాగిలపడెదరు. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు. ఎక్కడైతే మీరు ఇంటి వారితో, వీధి వారితో, బంధువులతో, స్నేహితులతో అవమానపరచబడి తలదించుకొని నడవవలసి వచ్చినో, అక్కడే తలెత్తుకొని నడవ చేయగలిగిన దేవుడు నీవు ఆరాధిస్తున్నటువంటి దేవుడు. శత్రువులు ఎదుట మనకొక బల్లను ఏర్పాటు చేసి మన తలను నూనెతో అభిషేకించును. అయితే మనము మన సహనాన్ని, ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు. బైబిల్ గ్రంథంలో కొంతమంది భక్తుల చరిత్రని ధ్యానిస్తే కొన్ని విషయాలు మనం తెలుసుకోగలుగుతాము. మీరు నా మీద పగబట్టి మీ యొద్ద నుండి నన్ను పంపివేసిన తరువాత ఎందు నిమిత్తము నా యొద్దకు వచ్చి ఉన్నారని వారిని అడిగాను. ఆదికాండము 26వ అధ్యాయము 27వ వచనము. ఇస్సాకు అంటున్నటువంటి మాట మనం చదివాం. ఇస్సాకు తండ్రి అయిన అబ్రహాము మరణించిన తరువాత ఇస్సాకు ఫిలిస్తీన్ల దేశములో పరదేశిగా ఉన్నాడు, పరవాసిగా. ఇస్సాకు ఆ దేశమునందు వ్యవసాయం చేసి నూరెంతల ఫలము పొందాడు. ఈయన గొర్రెలు కానీ, గొడ్లు, దాసులు కలిగి ఉండి క్రమక్రమముగా దేవుడు అభివృద్ధి చేశాడు. ఫిలిస్తీన్లు అంటే ప్రభువుని ఎరగని వారు, అన్యులు. ఇస్సాకు యందు అంతగా దేవుడు ఇస్సాకుని గొప్పవాడుగా చేశాడు. ఫిలిస్తీన్లు అతని యందు పగబట్టి ఆయన తండ్రి అబ్రహాము త్రవ్వించిన బావులన్నిటినీ మన్ను వేసి పూడ్చివేశారు. అంటే ఇస్సాకు యొక్క దీవెన, ఇస్సాకు యొక్క ఆశీర్వాదమును ప్రక్క రాజ్యమైన ఫిలిస్తీన్లు చూడలేకపోయారు. తన యొక్క దీవెనని ఆయనను అక్కడ నుండి తరిమివేశారు. ఫిలిస్తీన్ల దేశంలో నుండి బెర్షెబాకు వెళ్ళి బలిపీఠం కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి గుడారము వేశాడు ఇస్సాకు. ఇస్సాకును తృణీకరించి చిన్న చూపు చూచి తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవబడిన బావులను పూడ్చివేసి అవమానపరిచిన వారు మరలా ఇస్సాకు దగ్గరికి వస్తారు. నిశ్చయముగా యెహోవా నీకు తోడయుండుట మేము చూచాము. నువ్వు యెహోవా ఆశీర్వాదం పొందిన వాడు అనేది. ఏ వ్యక్తులైతే పనికిరాడని త్రోసివేశారో ఇస్సాకుని, ఏ వ్యక్తులైతే దేశంలో నుండి వెళ్ళగొట్టేశారో, బయటికి వెళ్ళిపోయిన ఇస్సాకు ప్రియ దేవుని బిడ్డలారా మరలా దీవించబడిన తర్వాత ఎవరైతే కాదన్నారో, ఎవరైతే వద్దన్నారో వాళ్లే మరలా ఇస్సాకు దగ్గరికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాము. కనుక వాళ్లే వచ్చి సమాధానపడి క్షమాపణ అడుగుతున్నారు. నిజంగా కొన్ని సందర్భాలలో మనం ప్రభువుని అంగీకరించామని మన బంధువులు, మన రక్త సంబంధులు, మన అయిన వారు, మన స్నేహితులు చాలామంది మనల్ని కాదన్నారు, దూరంగా పెట్టారు. ఈరోజు ప్రభువుని నమ్ముకున్న తర్వాత, నమ్ముకోనప్పుడు తోకగా ఉన్న మనము ప్రభువుని నమ్ముకున్నాక తలగా దేవుడు దీవించాడు, దినదినాభివృద్ధిని కనబరిచాడు. సంవత్సరాలు జరుగుచుండగా ఆయన కార్యాలు మన పట్ల జరిగించాడు. ఇది చూచిన అన్యజనాంగము లేదా ప్రభువుని ఎరగనటువంటి మన మిత్రులు, మన యొక్క రక్త సంబంధులు, కుటుంబ సభ్యులు ఎవరైతే కాదన్నారో, ఎవరైతే దూరం పెట్టారో వాళ్ళు ఈరోజు నీ దగ్గరికి వచ్చేలాగా ప్రభు చేశాడు. కేవలము ప్రభు జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ దూరం పెట్టిన దేవుడు మాత్రం నిన్ను విడిచిపెట్టలేదు.
దేవుని బిడ్డలకు కీడు తలపెట్టాలని వారు చూశారు. వారిని అవమానపరిచారు, వారికి వ్యతిరేకంగా తలపెట్టారు. కానీ దేవుడు వారిని విడుదల చేశాడు. కనుక నిన్ను తృణీకరించిన వారు, నీ మీద పగబట్టిన వారు నీకు మిత్రులుగా మారతారు. గమనించండి, మీరు ప్రభు వైపు చూడండి, ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. మనుషుల వైపు చూస్తే వారు మిమ్మల్ని సిగ్గుపరుచుతారు. ఇస్సాకు వలె మీ ధైర్యాన్ని, సహనాన్ని విడవకుండా ఆయన వైపు చూడండి, ఆయన వైపు చూడండి. దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానాన్ని ప్రభు మీకు కలగచేస్తాడు. రెండోదిగా మరో మాటకి జ్ఞాపకం చేస్తా. అతని సహోదరులు అతని మీద పగబట్టి అతని క్షేమ సమాచారమైనను అడగలేకపోయిరి. ఆదికాండము 27వ అధ్యాయము 4-5 వచనాలు. యోసేపు చరిత్రను మనం ధ్యానిస్తే క్షేమ సమాచారము తెచ్చిన తమ్ముడిని బట్టుబెట్టాలని యోసేపు అన్నదమ్ములు దుస్తాలోచన రెడీ చేశారు. పెద్దవాడైన రూబేను అడ్డుపడకపోతే యోసేపును వాళ్ళు హతమార్చేసేవాళ్ళు. తరువాత యోసేపును అంగడి సరుకులాగా ఇష్మాయేలీలకు 20 తులముల వెండికి అమ్మివేశారు. వారు ఫరో ఉద్యోగస్తుడైన పొతేఫోరుకు అమ్మారు. పొతేఫోరు భార్య యోసేపు మీద నిందలు మోపి అతడు చేయని నేరానికి చెరసాలకు పంపించింది. చెరసాలలో ఫరో యొక్క ఉద్యోగస్తులు కన్న కలలకు వాటి భావం చెప్పాడు. ఆ కలల భావమును బట్టి ఒకడేమో ఉరి తీయబడ్డాడు చెప్పినట్లుగానే, యోసేపు చెప్పినట్లుగానే మరొక అతనికి ఉద్యోగము దేవుడు అనుగ్రహించాడు. కానీ ఆ ఉద్యోగం ఏ వ్యక్తి అయితే పొందుకున్నాడో ఆ వ్యక్తి చెరసాల నుండి ఏ వ్యక్తి అయితే విడిపించబడ్డాడో ఆ వ్యక్తి యోసేపును జ్ఞాపకము ఉంచుకోలేదు, మర్చిపోయాడు. చేసిన మేలు మనిషి మరిచిన దేవుడు మరిచిపోయేవాడు కాదు. మేలును మరవడం మానవ నైజం. అయితే ప్రభు ఎవరిని కూడా మరవనివాడు. దుఃఖములో ఉన్నవారికి, కష్టాల కడగండ్లలో చిక్కుకున్న వారిని ప్రియ దేవుని బిడ్డలారా ఆయన విడిచిపెట్టేవాడు కాదు. యోసేపును ఆయన మరవలేదు, విడువలేదు. ఈసారి ఏకంగా రాజుకే కల పంపించాడు. ఈ కలభావం చెప్పగలిగిన వాడు ఎవరైనా ఉన్నారా? ఐగుప్తు దేశంలో ఒక్కడైనా ఉన్నారా అంటే ఎవరో చెప్పారు. ఆ రోజున పానదాయకుడికి భక్షకారుడికి ఇద్దరికి కల వస్తే యోసేపు చెప్పాడు, ఒక ఆయనకు ఉరి తీస్తారని, ఒక ఆయనకి మరలా ఉద్యోగం వస్తుందని. ఆ రోజు చెప్పిన ఆయన జైల్లో ఉన్నాడు. అనగానే ఐగుప్తు రాజైన ఫరో యోసేపును పిలిపిస్తాడు. యోసేపు చక్కగా కల చెప్తాడు. అప్పుడు అంటాడు, ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా? యోసేపు ఐగుప్తు దేశం అంతటికి అధికారిగా చేసి 2వ రథం మీద అతనిని ఎక్కించారు. ఇప్పుడు ఐగుప్తు దేశానికి రాజు 2వ రాజు యోసేపు. ఆ దేశంలో కరువు వచ్చింది. అన్నయ్యలందరూ కూడా యోసేపు దగ్గరికి 10 మంది అన్నలు కనాను నుండి ఐగుప్తుకు వచ్చారు. మొఖాలు నేల మోపారు. యోసేపుకు వందనాలు చేశారు. యోసేపును తృణీకరించిన వీరు, ఆయనను మానసిక శోభకు గురి చేసిన వీరు, కన్న తండ్రికి జన్మభూమికి దూరం చేసిన వీరు వచ్చి ఆయన పాదాల దగ్గర సాగిలపడ్డారు. మూలవాక్యాన్ని జ్ఞాపకం చేసుకోనండి. నిన్ను తిట్టిన వారు, నిన్ను నిరాకరించిన వారు, నిన్ను తృణీకరించిన వారు నీ దగ్గరికి వచ్చి నిన్ను క్షమాపణ అడిగి నీ పాదాల మీద పడేటట్లుగా ప్రభువు చేస్తాడు. అంతవరకు మీ ధైర్యాన్ని విడవద్దు, మీ సహనాన్ని కోల్పోవద్దు. మూడోదిగా, అందుకు యొఫ్తా, మీరు నా యందు పగబట్టి నా తండ్రి ఇంటి నుండి నన్ను తోలివేసితిరే, ఇప్పుడు మీ కలిగిన శ్రమలో మీరు నా యొద్దకు రానేలా? న్యాయాధిపతుల గ్రంథము 17వ అధ్యాయము 11వ అధ్యాయము 7వ వచనం. గిలాదు వాడైన యొఫ్తా పరాక్రమము కలిగిన బలాఢ్యుడు. గిలాదుకు పుట్టిన వేశ్య కుమారుడు. గిలాదు భార్య కుమారులు యొఫ్తాతో, నువ్వు అన్య స్త్రీకి పుట్టిన వాడు గనక మన తండ్రి ఇంట నీకు పాలు పంపులు లేదన్నారు.
యొఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి టోబు దేశమునకు వచ్చి నివసించాడు. కొంతకాలమైన తరువాత అమ్మోనీయులు ఇశ్రాయేలీలతో యుద్ధం చేయగా ఇశ్రాయేలీలు భయముంది పెద్దలు టోబు దేశము నుండి యొఫ్తాను తోడుకొని రావడానికి పోయి, నీవు వచ్చి మాకు నాయకుడిగా ఉండు, అమ్మోనీయులతో యుద్ధం చేయి అన్నారు. యొఫ్తా, నా మీద పగబట్టి నా తండ్రి ఇంటి నుండి తోలివేశారు, మీకు శ్రమ కలిగినందున నన్ను ఆశ్రయించారా అని అడిగాడు. తరువాత జనులు తమ ప్రధానునిగా అధికారినిగా అతన్ని నియమించుకున్నారు. గమనించారా? ఏ యొఫ్తానైతే వారు వద్దన్నారో ఇప్పుడు అదే యొఫ్తా కావాలని వచ్చారు. యొఫ్తా బలాఢ్యుడై ఉండి అతని సహోదరులు అతన్ని అవమానపరిచి తరిమివేసిన, తండ్రింటిలో ఏ విధమైన పాలు పంపులు లేదని ఎక్కడ తొందరపడకుండా తన సహనాన్ని ప్రదర్శించి వేరే దేశానికి వెళ్ళిపోయాడు. ఆయనలో కక్ష సాధింపు మనస్తత్వం లేదు. ఎవరైతే నీవు ఇక్కడ ఉండవద్దు వెళ్ళిపో అన్నారో వారే వెళ్ళి ఆయన క్షమాపణ అడిగి తీసుకొని వచ్చారు. నిన్ను సిగ్గుపరచాలని చూచిన వారు నీ దేవుడే సిగ్గుపరుస్తాడు. బలవంతులగు పగవారు, బలిష్ఠులైన వారు, ద్వేషించే వారి వశము నుండి ఆయన నిన్ను రక్షిస్తాడు. నీ పగవారిని అణిచివేసి మీకు మిత్రులుగా మార్చివేసి మీకు అన్ని వైపుల నెమ్మది కలగజేసి, ఒక ఇస్సాకులాగా, ఒక యోసేపు, ఒక యొఫ్తాను తృణీకరించిన వారిని బాధించిన వారిని తిరిగి దేవుడు ఏ రీతిగా వారి దగ్గరికి తీసుకొని వచ్చాడో మీ జీవితాలలో కూడా మిమ్మల్ని ఎవరైతే తృణీకరించారో, మిమ్మల్ని ఎవరైతే కాదన్నారో, మిమ్మల్ని ఎవరైతే అవమానపరిచారో వాళ్ళ ముందే దేవుడు మిమ్మల్ని తలగా నిలబెట్టి మీ అవసరత వారికి ఉండేలాగా చేయగలిగిన దేవుడు. మీ అవసరం కోసం వాళ్ళని మీ దగ్గరికి నడిపించగలిగిన దేవుడు. నిజంగా ఇస్సాకు విషయంలో, యొఫ్తా విషయంలో, అలాగే యోసేపు విషయంలో మనం చూసాము. తృణీకరించబడ్డారు వారు, మరలా దేవుడు వారిని ఘనంగా హెచ్చించి వాళ్ళ దగ్గరికే తృణీకరించిన వారు రావడం, బ్రతిమలాడుకోవటం నిజంగా గమనించారా? నువ్వు దేవుని సన్నిధిలో దీనుడిగా ఉంటే దేవుడే నిన్ను హెచ్చించగలిగిన వాడు. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, ఇస్సాకుని దేశం నుండి నెట్టివేశారు బయటికి. ఎక్కడైతే బయట ఉండి దీవించబడ్డాడో అతని దగ్గరికే మరి వారందరూ కూడా ఇస్సాకు దగ్గరికి వచ్చారు. యోసేపుని అన్నలైతే అమ్మివేసి తృణీకరించి అవమానపరిచారు, అదే అన్నలు కాళ్ళబేరానికి వచ్చారు. యొఫ్తాని ఏ ఇంటి వారైతే త్రోసివేశారో, ఆస్తిలో భాగము లేదు, ఇంటిలో భాగము లేదు అని త్రోసివేశారో, అదే యొఫ్తా దగ్గరికి వాళ్ళందరూ కూడా వెళ్ళి, నువ్వు రావాలి, నాయకుడు కావాలి, నిజంగా నాయన పనికి రాని వారిని పనికొచ్చేవారిగా, బలహీనుల్ని బలవంతులుగా చేయగలిగిన దేవుడు నాయన. అయ్యా, మీరు గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడి, రోగ్రస్తుల్ని ఆరోగ్యస్తులుగా చేయగలిగిన దేవుడివి, మారాను మధురముగా మార్చగలిగిన దేవుడివి, నీళ్లను ద్రాక్షరసంగా మార్చగలిగిన దేవుడివి. కనుక ఈ ఉదయకాలమందు ఎవరు ఏ విధమైన అవమానముతో అయ్యా ఉన్నారో, ఎవరైతే ఇబ్బందులతో ఉన్నారో, ఎవరినైతే కాదన్నారు వాళ్ళ దగ్గరికే వారిని నడిపించి మీ గొప్ప నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. మీ వందనాలు. ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన దినములు చేసుకుంటున్న బిడ్డలందరినీ బహుగా దీవించి ఆస్వాదించండి. ఈ దినపు వారి ప్రయాణాలు, వారి పనులు, వారి ఉద్యోగాలు, వారి డ్యూటీలు, వారి చదువులలో మీరు తోడుగా ఉంటూ అనారోగ్యగ్రస్తులకి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్క విషయంలో మేలు చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ ఈ వర్తమానం మీ స్నేహితులందరికీ షేర్ చేయండి, లైక్ బటన్ నొక్కండి, మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ.